ప్రభుత్వం స్పందిస్తూ 25 ఏళ్ల పాటు మనందరం కళ్ళు మూసుకుని ఉంటే 2047 వచ్చే టైంకి రాష్ట్రంలో విపరీతంగా కంపెనీలన్నీ ఎగబడిపోయి విపరీతంగా ఉద్యోగాలు వచ్చేసి ఆ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా డబ్బులు కుప్పల తెప్పలు వచ్చేసేసి లక్షలకు లక్షల జీతాలు వచ్చేసేసి అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా వాళ్ళ పిల్లల్ని పైకి తీసుకెళ్ళిపోతే అప్పుడు స్వర్ణాంధ్ర వస్తుందన్నమాట. అది వీళ్ళ విజన్. అది ఇప్పుడు జరుగుతున్నటువంటిది. తెలంగాణలో రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ చూద్దాం తెలంగాణలో హైదరాబాద్లో అందరూ పిల్లల్ని ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా చదివించగలరా? అక్కడ మనం ఒకప్పటి విద్యా వ్యవస్థలో అయితే కనుక చక్కగా చదివించవచ్చు. మనం చదివే రోజుల్లో ఫీజులు ఎంత ఉన్నది? నేను చదివినటువంటి సందర్భంలో ఇంటర్మీడియట్కి 500 రూపాయలు, అదే చాలా భారం అనిపించేది. సెకండ్ ఇయర్కి 350 రూపాయలు, డిగ్రీ ఫస్ట్ ఇయర్కి 350 రూపాయలు, సెకండ్ ఇయర్ 250, మూడో సంవత్సరం 250. ఇది ఆ రోజుల ఫీజులు. ఆ రోజుల్లో ఆ ఫీజు అయినా సరే భారంగానే అనిపించేది. నెల ఒక 50 రూపాయలు అమ్మ తీసి దాచిపెడతాను, నాన్న తీసి జాగ్రత్తగా పక్కన పెడతా, లేదా షాపులో అడ్వాన్స్ తీసుకుని ఇచ్చిన రోజులు. గవర్నమెంట్ కాలేజీలు ఆ రోజున గవర్నమెంట్ ఫీజులు. కానీ ఈ విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టించడం ప్రారంభమైంది అనాలా, ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడం జరిగింది అనాలా? అంటే చంద్రబాబు గారిని అభిమానించే వాళ్ళు ఉన్నత స్థితికి తీసుకెళ్లారంటారు, నాలాంటి వాళ్ళకైతే కనుక అది భ్రష్టు పట్టడం ప్రారంభమైంది అంటారు. ఎందుకు అంటే విద్య వైద్యం ఈ రెండు ప్రభుత్వపు ప్రాథమిక బాధ్యత. నువ్వు ఇంకా ప్రజలకి కుప్పలు తెప్పలివ్వక్కర్లేదు, వైద్యం ఉచితంగా